తగ్గేదే మరి మీ నర్సేదాతతో రప 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 ఇవాళ మరి మన రప రప ముచ్చటకు చెప్ప చెప్ప అమ్మని దండం పెడితే మహిళా లోకం చూస్తున్నారు ఓపిక జర కెమెరా కట్ తిప్పు ఇక మరి కడకడేమి నీ దండం పెడితే ఇక మరి మదర్ ఫౌండేషన్ ఇక మరి ఏ ఒక్క ఆడబిడ్డ ఒంటరి జీవి తినొస్తలేదు ఆ సముద్ర కాడ తినొస్తలే ఆడ పిల్లగా ఇకటి అమ్మో వీళ్ళు కూర బువ్వ వండుకొని మంచిగానే సది కట్టుకోవచ్చుకురా సంజయ్ పెట్టదా మీకు బువ్వ అమ్మ నీ దండం పెడతారు ఆయన ఇక మదర్ ఫౌండేషన్ మరి ఎక్కడ ఏం దీం దిక్కు లేకుండా ఒంటరి బతుకులతో నా ఆడబిడ్డను ఆగంగా వద్దని ఇక మరి సంబంధ వర్గాలకు కుల వరక మత వరక సంబంధ వర్గాలకు పెద్ద దిక్కుగా ఇక మరి సంధ్యక్క ఏమైంది అమ్మాయింది దారి పేదోళ్లకు దారి చూపే అమ్మాయింది సంధ్యక్క బొజ్జ సంధ్యక్క మరి మదర్ ఫౌండేషన్ పెట్టిందట ఇక మరి ఆడబిడ్డలు ఒంటరి జీవితంతో నలిగిపోవద్దు ఆడబిడ్డలు ఒంటరి జీవితంతో కుంగిపోవద్దు అగో ఒక ఆడబిడ్డల కోసము నేను ముందున్నా అందరినీ అమ్మలాగా ఆదుకుంటా పేదోళ్ళ బాధలు వింటే నా గుండె బరువెక్కిపోతుంది బీదోళ్ళ కష్టాలు చెబితే నా మనసు చెరువైపోతుందని ఇవాళ సువిశాల సుగుణాల ఇవాళ అక్క బొజ్జ సద్యక్క ముందడుగేసింది సమాజ సేవలో నేనున్నా అని అక్క ఇవాళ మరి ఈ రకంగా ఇవాళ ఎక్కడ గాంధీ భవన్లో ప్రకాశం వల్ల ఇవాళ రామసాకని మీటింగ్ పెట్టిందట అసలు మరి సంధ్యక్క ఏం చేస్తుంది ఈ ఆడోళ్లకు ఏ రకంగా ఈ మహిళలను ఆదుకుంటుంది అనేది మరి మీ నర్సయ్య తాత చిన్నగా మందలిచ్చి అడుగుతాడు ఏం చెప్తారు ఇక్కడ బొజ్జ సంధ్యక్క ఏం చెప్తుంది ఇక్కడ వచ్చిన వీళ్ళు ఈ సముద్రం ఏ ఊరోళ్ళు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం సౌతులు వచ్చిర్రు ఒక్కొక్క సమితిని మందలిస్తా ఏం చెప్తారో ఏం కాదో ఇంటికాడ మరి ఆయన మాట ఇంటురా లేకపోతే మరి ఈ కుట్టు విషయంలో మరి బొజ్జ సంధ్యక్క మాటలు బట్టి ఇటే ఊరుకొస్తుర్రా అసలు ఏంది ఏం కదా మరి బొజ్జ సంధ్యమ్మ పెట్టిన బువ్వకు కుట్టు మిషన్లతోటి సంసారం వెళ్ళ తీసుకుంటా వాళ్ళ ఆయన మీదకే ఇంకా మరి శంకటాలు వేస్తుర్రా అయితే కొంతమంది ఇప్పుడు దరి లేని వాళ్ళకు కూడా దారి చూపిస్తుంది కాబట్టి సరే భర్తలు ఉన్నోళ్ళు లేనోళ్ళు కానీ మొత్తానికైతే ఒంటరి మహిళలు ఒంటరి ఆడబిడ్డలు అగో గాళ్ళ కోసం నేనున్నా అని మదర్ ఫౌండేషన్ పెట్టి మరి అద్భుతమైన సేవలు అందిస్తుంది సంధ్యక్క ఎట్లా ఇప్పుడు ఈ దరి లేని ఈ పేదలకు దారి చూపాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఈ ఒంటరి ఆడబిడ్డల వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు చూసి నీకు ఎప్పుడు నీ గుండె కరిగిపోయింది ఎప్పటి నుంచి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసావు 2003 అంటే నేను పెరిగిన వాతావరణం నా చుట్టుపక్కల పరిస్థితుల వల్ల సమాజంలో ఒక ఒంటరి మహిళ ఎలా బ్రతకాలి భర్త చనిపోయింది అనుకోండి ఎలా బ్రతకాలని వాళ్ళకి బతుకు తెరువు కోసం చాలా మంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆత్మహత్య చేసుకోవద్దు మరి ఏం చేయమంటారు చదువు లేదు ఉద్యోగాలు ఎట్లా చేయాలి ఎట్లా అని చెప్పి వాళ్ళ ఒక ఆలోచన వాళ్ళని ఏదో ఒక రకంగా పిల్లలను చదివించుకుంటూ పోయినానతో పోలేవు మన పిల్లలను ఆగం చేసిపోతే ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి చదువు లేకపోయినా ఏం లేదు కుట్టు మిషన్ నేర్పించి చదువుతో సంబంధం లేకుండా ఒక కుట్టు మిషన్ రోడ్డు మీద వేసుకొని పిల్లలను చదివించుకొని కలెక్టర్ని చేసే స్థాయికి కూడా మనం ఎదగాలి అని చెప్పి నేనున్నా అంటూ ప్రతి గ్రామాన ఇప్పటి వరకు 2003 నుంచి 2025 వరకు 2,90,000 మందికి మేము కుట్టు శిక్షణలో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది 27,000 మందికి కుట్టు మిషన్ల దాతల ద్వారా ఇవ్వడం జరిగింది ఈ మదర్ ఫౌండేషన్ అనేది ఈ సంధ్యక్క సైన్యం ఈ సైన్యం అంతా ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఇది బలహీన కాదు బలహీన వర్గాల వాళ్ళ కోసం ఉచితాలతో ఉపాధి ముద్దు అని చెప్పి మదర్ ఫౌండేషన్ ద్వారా వీరందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది ఎందుకు అంటే ఉచితం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు కష్టపడి మనం సంపాదించుకున్నది ఎవరు కూడా తీసుకుపోరు అందుకే టైలరింగ్ అనేది నిరంతరం కలెక్టర్ కన్నా పెద్ద జాబు ఎందుకంటే
ఎందుకంటే కలెక్టర్ అమ్మ 1,00,000 జీతం తీసుకున్నా, డిఎస్పీ 1,00,000 రూపాయల జీతం తీసుకున్నా, కేసీఆర్ పెళ్ళ 1,00,000 రూపాయలు కాదు 1,00,000 కోట్లున్నా కూడా టైలర్ అమ్మ దగ్గరికే రావాలి. అందుకని మరి ఎవరు గొప్ప ఈడ? మా టైలర్లమే గొప్ప. మా కుట్టు మిషన్ మెయిన్ గా భర్తల మీద భర్తలు చీరలు కూడా ఇస్తామంటారు కానీ జాకెట్ల కూలీలు ఎక్కువైతున్నాయి. అమ్మ నేను దండం పెడితే వాళ్ళ బాధ ఏంటంటే 4 చీరలు కొంటే జాకెట్లకు ఎక్కువైతున్నాయి. ఏం చేయాలని భార్య భర్తల మధ్యలో గొడవలు కొట్లాటలు వచ్చి చాలా మందిని చూసిన నేను. దాని వల్ల మనస్పర్ధలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ ఆయన చీర కొనిస్తాడు, నీ జాకెట్ నువ్వే నేర్చుకోవాలి, నువ్వే కుట్టాలి, అప్పుడే మీ కుటుంబం బాగుంటది అన్న ఒక నినాదంతో, ఒక లక్ష్యంతో ఈ రోజు మా దగ్గర గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళు కూడా మధ్యాహ్నం పూట గంట సేపు నేర్చుకుంటారు. ఊడ్చేటోళ్ళు కూడా వచ్చి, ఎందుకంటే టైలరింగ్ అనేది చదువుతో సంబంధం లేదు కాబట్టి అలాంటి వాళ్ళని గ్రూపులుగా డివైడ్ చేసి జాకెట్ల కొలతలు పెట్టి నేర్పిస్తే నిజంగా కూడా మెయిన్ గా భర్తల ప్రాణాలు ఇంట్లో కూర్చుంటే ఏదో ఒకటి ఒకటే ఇల్లు ప్రాణాలు దొరక అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఏదో ఒక పని ఉండాలి, ఇలా పని లేకుంటే ఏదో ఒకటి వేధించుకొని తింటారు. అందుకని చెప్పి వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఒక మహిళ ఖాళీగా ఉంటే అనేక ఆలోచనలు వస్తాయి. దానికి అన్ని కారణం మనం సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము. ప్రపంచంలో దేశవ్యాప్తంగా పని లేకపోవడం వల్లనే ఎక్కడైనా దేశంలో యువత రేపులు అనేది జరుగుతుంది, అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద, పని లేకపోవడం. సో మహిళలు కూడా పని లేకపోవడం వల్ల వీళ్ళు ప్రభాసుల కోసము, అరవింద సాముల కోసము, మాట్లాడనీక కోసము, టైం పాస్ కోసము తెలియనితనంతో జీవితాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. అలాంటి జీవితాలు విచ్ఛిన్నం కావద్దని చెప్పి వీరందరికీ కూడా మీకు ఏదో ఒక పని ఉండాలి. ఈ పని అనేది అత్తను గౌరవించాలి, మామను గౌరవించాలి, పిల్లలను చూసుకోవాలి, భర్త చోరకు ఇంత వండి పెట్టాలి, ఇంటి దగ్గర నుంచి కుట్టు మిషన్ నేర్చుకొని కుట్టు కూర్చోవాలన్న ఒక్క నినాదంతోనే ఈ కుట్టు మిషన్ కార్యక్రమం స్టార్ట్ చేసిన. ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఈ రోజు నాకు ఒక లక్ష్యం ఉంది. ఈ లక్ష్యం ఏంది? ప్రతి ఒక్కరికి కూడా కుట్టు మిషన్ కావాలా. కుట్టు మిషన్ అనేది 1,00,000 కాదు, 7,500 రూపాయలు. మరి ఇన్ని ప్రభుత్వాలు మారినాయి కానీ మా జీవితాలు ఇట్లనే ఉన్నాయి అక్క అని అడుగుతున్నారు. అందుకని నేను మీకుంటా, పదండి మనం వెళ్ళి అడుగుదాం, మన అన్నల దగ్గరికి వెళ్ళి అడుగుదాం. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. పదండి పోదామని చెప్పి మీకు ఒక విషయం తెలియదానా? వాళ్ళు 200 రూపాయలు 150 రూపాయలు DCM కి బస్ కేసుకొని వచ్చిరన్న సంజయ్ కోసము. అమ్మని దండం పెట్టిన నాయన. ప్రేమ అభిమానం అనేది పుట్టకోకుండా పుట్టుకొచ్చేది కాదు, గుండె పొరకెళ్ళి పుట్టుకొచ్చేది ప్రేమ. సంజయ్ మీద మీరు ప్రేమ అభిమానంతో అమ్మ DCMలు, ట్రాక్టర్లు, షెడ్డు పడ్డు బస్సులలో బాగానే వచ్చిర్రు. మరి ఆనాటి కోడన్లు అత్త మామన చూసి అభిమానముగా అడిగి తిరిగేరమ్మా. ఈనాటి కోడన్లు ఇంట్లో స్విచ్లు పెట్టి ఇల్లు గుల్లా చేసి వెళ్తుండ్రమ్మా అన్నట్టు మరి మీరు సంజయ్ మీద ప్రేమ అభిమానంతో బస్సులు బాగానే కట్టుకోవచ్చు కానీ అత్త మామల జర్ర మంచిగా చూస్తున్నారు. ఓర సూపు పెట్టి మాకు సంజయ్ ముందు పోవాలి పక్కకు పెట్టి ఇంటికాడ అది కూడా చూడ. నేను చెప్తా, ఫస్ట్ అత్త మామలను మంచి చూసుకోండి. వీక్ పాయింట్ ఏంది? భర్త భార్యను మంచి చూసుకోవాలండి, అమ్మనైనా మంచి చూసుకోవాలి. ఆ ట్రిక్స్ నేర్పిస్తా. మరి అక్కని కదా నేను, వాళ్ళకందరూ సంజయనే కదా మీకు కాదా? వాళ్ళకి ఫస్ట్ చెప్పేది టైలరింగ్ ముఖ్యం కాదు. ప్రతి మహిళ అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని మంచి చూసుకుంటే నష్టం ఏముంది? ఇవన్నీ ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకు? వాళ్ళని మంచి చూసుకుంటే ఈ పరిస్థితి రాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైలరింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ 1 గంట సేపు క్లాస్ ఉంటుంది. అందరికి ప్రతి ఒక్కరికి కూడా క్లాస్ ఉంటుంది. వాళ్ళు నిమగ్నం అయిపోతారు. కుట్టి శిక్షణ ఊర్లలో అంటే ఇవాళ సంధ్యకను 100 మంది ఫోన్లు చేసి అడుగుతారు, అక్క మా ఊర్లో పెట్టమని. గవర్నమెంట్ సమస్యలు ఉన్నాయి కానీ ఎక్కడ ఇంత పబ్లిసిటీ లేదే, ఎక్కడ గవర్నమెంట్ ఈ వెళ్ళట్లేదే ప్రజలకి. అందుకనే ఈ రోజు మన రేవంత్ అన్న మైనార్టీ సోదరిమణులకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం సంక్రాంతికి కానికిచ్చిండు కదా. మరి మా అన్నను, మా BC మహిళలు, మా SC మహిళలు, మా బలహీన వర్గాల మహిళలందరి కోసం కూడా కుట్టు మిషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడగడానికి వచ్చినాం మేము అందరం. మరి మా అన్న మాకు లక్ష్యాధిక ఇవాళ మహిళలందరినీ కోటీశ్వరం చేయాలనుకుంటున్నాడు. మేము మాకు అంత ఆశ లేదు కానీ లక్షాధికారులు అయితే చాలు, మా పిల్లల బతుకులు బాగుంటే చాలు, మా బతుకులు ఇట్లున్నాయి, మా పిల్లల కన్నా మంచి చదువులు చదివియాలి అన్న ఒక ఆశతోని ఇవాళ నిజంగా కూడా ఒక మహిళ తిని ఇంట్లో కూర్చుంటే విలువ లేదు. కాకపోతే
నువ్వు 10 రూపాయలు సంపాదించిన ఆ మహిళకు ఒక విలువ అనేది ఉంటది. అందుకని మన గౌరవం మనం ప్రేమించుకుందాం. ఎన్ని పనులున్నా రాత్రి పూట కూడా ఈ క్లాసులు నేర్పిస్తాం. తోటి చేను పనులకు పోతారు, మధ్యాహ్నం పథకాలకు పోతారు, నైట్ పూట కూడా టీచర్లకు 6,000 రూపాయలు జీతం ఇస్తాను నేను మా మదర్ ఫౌండేషన్ నుంచి. ప్రతి నెల ప్రతి గ్రామానికి కోఆర్డినేటర్లకు 10,000 రూపాయలు, కొంతమందికి 7,000 రూపాయలు. ఇది ఏదో వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళు చేసే సేవ చాలా గొప్పది. కానీ నేను కూడా అంత గొప్పదాన్ని కాను. ఇదో కార్పొరేట్ సంస్థ కాదు, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, నేనేమో బిర్లా టాటా బిడ్డని కాను. నేను కూడా ఒక బలహీన వర్గాల నుంచి ఒక రైతు పేద కుటుంబంకి వెళ్ళి వచ్చిన. నా దగ్గర ఉన్నది అవకాశాలు కల్పించడము, అవకాశాలు లేకనే ఇబ్బందులు పడుతున్నారు. అవకాశం కల్పించడము, దారి ఖర్చుల వరకు వాళ్ళకు ఎంతో అంత ఇస్తున్నా. వాళ్ళ సేవలు అభినందనీయము. వాళ్ళు లేకపోతే నేను లేను. ఇదంతా మా మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులం. వీళ్ళందరూ కూడా ఈ రోజు ఈ ప్రేమగా వీళ్ళందరూ ఇక్కడ వచ్చినందుకు నువ్వేం చేస్తావు తెలియదన్నా, మాకెట్లనన్నా మీరు సైతం మా మహిళలకి కుట్టు మిషన్లు, గవర్నమెంటే కాదు దాతలు ఉన్నారు, కొంతమంది డబ్బులు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నారు. ఆ కంపెనీలు తలా 50 ఇచ్చుకుంటా పోతే వాళ్ళు సంతోషంగా జీవితాన్ని గడుపుతారని చెప్పి శాసన నీకు నేను చెప్తున్నా ఈ మదర్ ఫౌండేషన్ వేదికగా. ఇక మరి ఇందులో ఒక ముచ్చట ఏంటంటే, అమ్మేరా ఈ సమస్త జగతికి ఆది మూలము, అమ్మేరా ఈ విశ్వ సృష్టికి ఆరంభము, అమ్మ గూర్చి చెబుట ఎవరి తరమురా, ఆయిల వేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరమురా. ఇక మరి కుటుంబంలో ఆ కుటుంబ సభ్యులు అమ్మని ఏ రకంగా గౌరవిస్తారు? ఇవాళ మదర్ ఫౌండేషన్ లో ఇవాళ ఎవరైతే లబ్ధి పొందుతుర్రో ఆ గాళ్ళు ఇవాళ బొజ్జ సంధ్యాక మాకు అమ్మ అమ్మ అని కలవరించుకుంటా ఇవాళ గాంధీ భవన్ గడ్డ మీద ప్రకాశం వారిలో ఇవాళ నిద్రపోతున్నారు. సభ్యులు అమ్మో గట్టినే ఊరు సౌతులు గట్టినే తినొచ్చారు, బాగా తిరుగా. ఇక మరి మొత్తానికి ఒకటి అక్కడ సంధ్యాక. ఇప్పుడు నువ్వు ఉన్న సంసారం అంతా ఈ సౌతులో తోడి పెడుతున్నావు, కుండ ఎలకల పడుతుంది. మరి ఉన్న సంసారం పడుతుంది, ఆ సంవత్సరం పెడుతున్నావు. మరి మన సంసారం ఏం కావాలి, మన బతికి ఎట్లా కావాలి, మన పిల్లల షడ్డ పడ్డాయి అని మరి మీ ఇల్లుగలాగా నేను దిప్పట్లాడలేడా? అట్లా ఎప్పుడు ఉండదు. వాళ్ళ సహకారం లేకుంటే నేను ఇంత దూరం రాను. అంతేనా? వాళ్ళ భర్త సహకారం లేకపోతే ఒక మహిళ బయటకు వెళ్ళలేదు. వాళ్ళ సహకారంతోనే బయటకు వస్తున్నాము. నా బిడ్డ డాక్టర్ చదువుతుంది. అక్కడుండి కూడా వీళ్ళకందరికి కావాల్సిన ఈ లెటర్స్ కానీ టైపింగ్ చేయడం అన్ని కూడా తను కూడా ఒక సేవ కార్యక్రమం లాగా ఆమె కూడా సేవ చేయాలని ఒక డాక్టర్ని చదివిస్తున్నా. ఇవాళ నా కుటుంబం ఉండొచ్చు, నాకు సంబంధించిన నా స్నేహితులు ఉండొచ్చు, నాకు సంబంధించిన కొంతమంది అన్నదమ్ములు ఉండొచ్చు, నా తెర వెనుక ఎంతో మంది ఉన్నారు. ఇవాళ నన్ను ఒక్కదాన్ని ముందుకు పంపించి నాకు వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. మెయిన్ గా నాకు తెలంగాణ రాష్ట్రంలో ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు చాలా గొప్పగా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. 2003 నుంచి ఈ రోజు ఇప్పటి వరకు ఈ స్థాయికి నేను వచ్చిన అంటే ఆ అన్నం లేకపోతే అయితే నేను లేను. ఎందుకంటే కార్యక్రమం చేస్తాం ఇక్కడ వరకు అవుతుంది. మరి ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇవన్నీ అన్న వాళ్ళ ద్వారానే అవుతాయి కదా. మీరు కూడా మాకన్నా గొప్ప వాళ్ళన్న మీడియా వాళ్ళు. ఎందుకంటే ఇవాళ ఇక్కడ జరిగిన కార్యక్రమాలు ప్రపంచాన్ని చూపిస్తున్నారంటే మీరేం గొప్పలు గారు, గొప్పలు అంటే గొప్పగా జీతాలు ఏం లేవు. మీరు కూడా మాతో పాటు సమాజ సేవ చేస్తూ ఏదో మీకు ఛానల్లో ఇచ్చిన 5,000 6,000 ఖర్చుల మందం చేస్తున్నారు. మీకు కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. మనం అంతా ఇంతింత ఒట్టడింత అన్నట్టుగా మనం అందరం కలిస్తే ఈ అక్కజెల్లెళ్ళు ఎంతో మంది నిర్భాగులు, ఎంతో మంది బలహీన వర్గాలలో ఉన్నారు. వాళ్ళందరూ కోరేది లక్షలు కాదు, వాళ్ళు ఒక కుట్టు మిషన్ అడుగుతున్నారు. ఉపాధి పథకం ఏం అడుగుతున్నారు? గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ మాకు ఇస్తే మేమే కుడతాము, మా పిల్లల బట్టలు మేమే ఇస్తాం, దళారీ వ్యవస్థని నిర్మూలించేద్దామని ఒక ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు. 14 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ టెండర్స్ మదర్ ఫౌండేషన్ చేసి కోవిడ్ టైంలో 1,40,00,000 వరకు తెచ్చి నేను నల్గొండ జిల్లా ప్రాంతాలలో వాళ్ళ జీవితాలలో వెలుగు నింపిన వ్యక్తిని నేను. ఎప్పుడు నా గురించి నేను ఆలోచించను. ఎప్పుడు ఒకసారి ఒక అడుగు వేసినామంటే అది ఏదన్నా కానీ ఇక మన లక్ష్యం చేరుకోవాలని వీరందరినీ సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్లు, ఇన్స్టా ద్వారా, రోజు వాట్సాప్ల ద్వారా అలర్ట్ చేసుకుంటుండడం వాళ్ళ గొప్పతనం కూడా. ఎందుకంటే ఇవాళ రేపట్ల ఓ 500 ఇస్తేనే బయటికి వెళ్తారు. ఎక్కురు DCM ఎక్కురు అంటే 500. అవునా?
అరే మనం అట్లా వ్యవస్థలో 300-500 ఇస్తే టీసీఎం ఎక్కుతురు, మధ్యాహ్నం ఇంత బిర్యానీ ఇంత అన్నం పెడితేనే వస్తురు. అలాంటి వాళ్ళు ఇది అడ్డ మీద వీళ్ళు అడ్డ మీద గారు, మధ్య తరగతి కుటుంబస్తులు ఉపాధి కోసం వచ్చి వీళ్ళు ఆలోచిస్తారు. వీళ్ళు ఒక వ్యక్తిని మీరు వాళ్ళని అంత తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళు చాలా స్కానర్స్, అంటే స్కానింగ్ కన్నా ఎక్కువ మైండ్ ఉంటుంది వాళ్ళకి, అంత ఆలోచన. నువ్వు ఈ జరిగింది మొత్తం కూడా గుర్తిస్తారు వాళ్ళు, వాళ్ళని చాలా గొప్పగా నిర్ణయించుకుంటారు. ఇవాళ ఇంత స్థాయికి వచ్చినము అంటే వాళ్ళ సహకారం లేకపోతే గాంధీ భవన్ ఎక్కడ గండి చెరువు, ఎక్కడ గౌరెల్లి, ఎక్కడ తూప్రాన్పేట, ఎక్కడ రాయపోలు, ఎక్కడ ఇబ్రాహీంపట్నం. కాబట్టి వీరందరూ కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేసి అన్న, ఎందుకంటే నేను వెళ్ళి చెప్తే ఉన్నారమ్మా నిజమేనా అంటారు. ఇవాళ నన్ను 2-3 అడిగారు, ఏమో అక్క నువ్వు గాంధీ భవన్కి వచ్చిపోతుంటావు కానీ కింద మందురని మేము అనుకోలేదు, వరులుతున్నావు అనుకున్నా నేను. కానీ నీ బలగం ఏంది అంటే నేను వీళ్ళకి కూడా చెప్పిన, ఇవాళ మీరు వస్తేనే అడగడానికి ఉంటది, పేపర్ల మీద మసగా రాస్తాం అవునా. 4 ఫోటోలు చూపించి నడిపే సంస్థ కాదు ఇది. నలుగురికి సాయం చేయాలనే సంస్థ మదర్ ఫౌండేషన్. మదర్ అంటే అమ్మ లాంటి దాన్ని, నేను వీళ్ళకి అక్క లాంటి దాన్ని. ఒక అక్కగా నేను వీళ్ళందరికీ ముందుండి వీళ్ళ కోసం దేనికైనా సిద్ధమే. నా జీవితం మొత్తం మదర్ ఫౌండేషన్ కి అంకితం. ఇక చూస్తున్నారు మరి ఇప్పుడు రేపు మరి ఇప్పుడు ఈ మదర్ ఫౌండేషన్ ఇప్పుడు ఈ తెలంగాణలో ఎన్ని జిల్లాలలో విస్తరించింది, బయట రాష్ట్రాలకు ఎవరైనా వచ్చిందా ఈ మదర్ ఫౌండేషన్? ఆంధ్రాలో తెనాలి, గుంటూరులో పాకింది, అప్పుడే అందరు రమ్మంటారు. మహారాష్ట్రలో కూడా, కర్ణాటకలో కూడా మా దగ్గర హైదరాబాద్ లో నేర్చుకున్న వాళ్ళు పోయి అక్కడ నేర్పిస్తారు. నన్ను రమ్మని అడుగుతున్నారు. అంటే ఇది ఇంత ప్రాసెస్ అంటే ఈ రోజు ఇంత మందికి స్థానం ఇచ్చినామంటే ఒక కమిట్మెంట్. ముఖ్యంగా ప్రతి మనిషికి కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. నీలో కమిట్మెంట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం, కమిట్మెంట్ లేకపోతే చేయలేము. అందుకని మహిళ ఆత్మగౌరవంతో బతకాలంటే మన పని మనం చేసుకుంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. విధి తలరాత ఎట్లా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అధైర్యపడొద్దు. పిల్లలకి తల్లి కావాలి, ఏనుగంత తండ్రి లేకుండా ఏం లేదు కానీ ఎలుకబుట్టి అంత తల్లి ఉండాలని చెప్పేసి ఈ నినాదంతో నేను ఈ మదర్ ఫౌండేషన్ ముందుకు తీసుకొని పోతున్నాను. ఇక మరి మొత్తానికి ఆకాశాలకు ఇంకో ముచ్చట ఏంటంటే సంధ్యకు అసలైన ముచ్చట పక్కన పోతుందమ్మో. రేవంత్ కార్పొరేషన్ లేకుండా ఉచిత బస్సు పెంచినాక పిరి టికెట్ పిరి బస్ అంటే ఈ సౌతులు రోజు ఒక తీర్థయాత్ర అట, రోజు ఒక ఊరాట. పల్లెటూరులో ఉండే సౌతులు కూడా పట్టణాలకు బస్సుల మీద పోతున్నట. నిజమా కాదా? నేను అన్నమాట తప్పు కాదు. ఇక మరి మంచిగుంది మరి వీళ్ళు మిషన్ కుడతారు, తీర్థయాత్ర తిరుగుతారమ్మా. మహిళ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది, మహిళ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. అంటే కుటుంబించిన జీవితం మరి అంటే మా కుటుంబమేనా? అంటే మాకంటే ఒకటి ఉండొద్దా? మాకంటే ఒక మనసు లేదా? మాకు కూడా ఒక ఆత్మవిశ్వాసం ఉంటది కదా. ఫస్ట్ ఆత్మవిశ్వాసం ఉండాలి మహిళకి, తర్వాతనే మొగడైనా పిల్లలైనా ఎవరైనా. మేము ఆత్మవిశ్వాసం గొప్పగా ఉండాలి, తర్వాత ఏదైనా చేస్తాం. మేము ఎందులో తక్కువ? మేము విమానం నడతలేమా, కార్ నడతలేమా, జాబులు చేస్తలేమా, నైట్ డ్యూటీలు చేస్తలేమా, డాక్టర్ గా చేస్తలేమా, కుట్టు మిషన్ కుడతలేమా, రాజకీయాలు వెళ్ళలేమా? మరి ఎక్కడ ఈ ప్రకాశం వల్ల తాసం కదా అరుగుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళ లేదు. ఇక మరి కిందికి కూడా పోతా. కింద మా మనవరాళ్ళు మరి మా అక్క చెల్లెళ్ళు ఏమంటారు? నిజంగా బొజ్జ సంధ్యక సేవలు వాళ్ళు ఏ రకంగా వాళ్ళ మనసులలో మెదులుతున్నాయి, ఏం చెప్తారు, ఏంది మన ఏం నేను కానీ చూద్దాము. ఒంటరి మహిళ ఈరోజు మిషన్ ఇస్తున్నాము. ఏ ఊరమ్మా మీ ఊరు? మాది పెద్దంబర్పేట, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం. ఒంటరి మహిళవే? ఒంటరి మహిళ. ఇదివరకు ఏం పని చేసేది? ఇంత ముందుకు నార్మల్ గా పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారు, బయటకి ఎక్కడ వెళ్ళటోళ్ళం కాదు. సంధ్యక్క రావడము, మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకురావడము ఇది మామూలు విషయం కాదు. ఏ రాజకీయ నాయకుల వల్ల కూడా కాదు, కాలేదు కూడా. మేము ఈ రోజు వాళ్ళ దగ్గరికి రావడం కాదు, వాళ్ళే మా దగ్గరకు వచ్చేటట్టు మా అక్క చేసింది ఈ రోజు. అమ్మని దండం పెట్టారా? రాబోయే రోజుల్లో ఈ సౌత్ ఏమో చేస్తాడు. మరి మెడకు ఇది దండ వేసుకుని పెద్దన్నట్టు అనుభవం. అవును. ఎట్లా? ఇబ్రాహీంపట్నం కోఆర్డినేటర్స్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అమ్మని సాయి రంగా నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది సంధ్యక. నిలబెట్టి
పెట్టింది, ఇవాళ నేను నిలబడ్డా. అంతేనా? ఒంటరి మహిళ అంటే, ఒంటరిగా ఉండడం అంటే అది పెద్ద అది కాదు. సంధ్యక్క వల్ల మేము బయటకు వచ్చినామంటే దానికి ఒక విలువ ఉండాలి, అర్థం ఉండాలి. అర్థం లేని పనులు చెయ్యము. అన్ని విధాల సంధ్యక్క మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది, మేము కూడా సంధ్యక్క వెనకాల ఉండి ముందుకు తీసుకెళ్తాము. ఇప్పుడు అన్న వాళ్ళందరూ వస్తున్నారు ఇబ్రహీంపట్నం నుంచి, పెద్ద పెద్ద అతిరథ మహారాజుల మధ్యలో మా మీటింగ్ అనడము ఇది మాకు ఫస్ట్ టైం. విలేజ్ ల నుంచి మమ్మల్ని ఎవరు తీసుకొస్తారు? ఏ నాయకులు పిలుస్తారు? ఓట్ల కోసం వచ్చినామా పోయినామా? 300 ఏమైనా మీటింగ్ కోసం వస్తాము. ఇట్లా స్టేజ్ల మీద వచ్చి మాట్లాడనిచ్చింది ఎప్పుడు? వాళ్ళకే టైం సరిపోదు, ఇంకా మా కోసం ఏ టైం కేటాయిస్తారు? కాబట్టి ఇవాళ ఉన్నది లేనిది అందరి విషయము ఇక్కడ తేలాల్సిందే. అందుకోసమని మేము వచ్చినాము. ఇలా ప్రతి ఒక్కరు ఏ టెన్షన్ తీసుకోకుండా ఖచ్చితంగా మైక్ ముందుకు వచ్చి మేము మాట్లాడతాము. అది మా సంధ్యక్క వల్లనే సాధ్యము. జై సంధ్యక్క. అమ్మని దండం పెట్టి చూసినారు. ఇక మరి ప్రకాశం హాలులో, గాంధీ భవన్ లో ప్రకాశం హాలులో భోజన సంధ్యక బాగా పుచ్చిపోతున్నారు. నీ దండం పెట్టి ఇక మరి రేపు సంధ్యక ఏం చేస్తారో ఏం కాదో కానీ అమ్మని దండం పెట్టి గడి మరిపోయే పిల్లగా వాళ్ళు మనలేనా? మనోళ్ళే. ఓ అమ్మ, నేను చూస్తానికి వచ్చిరే అనుకుంటున్నా. ఎట్లా వస్తారు? వామ్మో వామ్మో, నీ బలగం సలగుండు, నీ బలం సలగుండు. ఎక్కడి బలము ఎక్కడి బలగము? ఎక్కడ పోతా బా ఎక్కడ పోయి 2 ముచ్చట్లు. పెద్దంబర్పేటనా? ఎట్ట సంగతి? ఇదివరకు ఏం పని చేసేది, ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? మేము మామూలుగా పని చేసే కూలీలు. ఇప్పుడు మేడం వచ్చిన రోజు మేము కుట్టు మిషన్ నేర్చుకుంటాం. వచ్చిందా? మిషన్ వచ్చిందా? వచ్చింది. పైగా వ్యాపారం సంపాదిస్తున్నావు. ఏం పని అదే కూలీలే. ఏం అయితే నీకు మిషన్ కుట్టుకుంటే నీ సంవత్సరం వెళ్తుందా? వెళ్తుంది. సరే, గిట్ట పోదా. ఈ సంవత్సరం కూడా వచ్చింది ఏమంటారు ఇందా. అది ఎట సంగతము భోజ సంధ్యక లెస మాట్లాడుతుంది. మరి ఆమెతోనేమన్నా నీకేమన్నా జర సరబరా అవుతుంది? అవుతుందా? వీళ్ళందరినీ చూస్తే తెలుస్తుంది కదా, వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రు? నమ్మకంతో వచ్చిర్రు కదా. సంధ్యక్క మీద నమ్మకంతో కదా వచ్చింది. మీదెక్కడా? మాది పెద్దంబర్పేట. అంత పెద్దంబర్పేట సంవత్సరం ఎక్కడ పడుతురుగా. ఇక్కడ పోదాం గాలి ఏమంటారు ఓని పాడియన్ గారు. మీదెక్కడా? అబ్దుల్లాపూర్ మెట్టు. అబ్దుల్లాపూర్ మెట్ట. ఎట్టటి సంగతి? ఏం చేస్తున్నావు? ఏం కథ? ఎన్నాళ్ళ ఈ పని చేయవచ్చు? నేను హౌస్ వైఫ్. ఇంట్లోనే సంధ్యక్క కారణంగా మిషన్ నేర్చుకున్నా. నావి నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నా ఇప్పటికైతే. ఎంత తీసుకుంటావు జాకెట్ కు? ఇప్పుడైతే నావి మాత్రమే. నేను చిన్న పిల్లలు నాకు అలాగా. సంధ్యక్క సంధ్యక్క మూలన నాకు మిషన్ వచ్చింది. ఇక చూడు మా సంవత్సరం నన్నేడ మందలు ఇస్తాడు అని మొగలు ఎక్కడ పెడతారు. ఈ రాకుండా పోకుండా ఎక్కడ సంగతి చెప్పమ్మా. మనదెక్కడ? ఇనాం కూడా ఎక్కడది? ఇది ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మెట్టు మండల్. మరి ఇప్పుడు సంధ్యక్క ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టింది. ఏం చెప్తావు ఈ మీటింగ్ గురించి? ఢిల్లీ నుంచి గల్లీకి వినబడేటట్టు చేసాం. మా మిషన్ కుట్టు మిషన్ గురించి ఎంత దానికైనా పోరాడతాం. మిషన్లు మాకు కావాలంతే. మా ఉపాధి కోసం మేము అడుగుతున్నాం. సంధ్యక్క ఉన్నంత కాలం మేము ఎక్కడికైనా పోతాం. జై సంధ్యక్క, జై జై సంధ్యక్క. రాంపల్లి గట్కే సార్. అమ్మని దండం పెట్టిన ఆయన గట్కే ఎక్కడ గడికేసారు? ఏం కథ? దేని మీద వచ్చినావు? ఉచిత మిషన్ నేర్చుకోవాలని ఎన్నో రోజులు ఉంది అనుకుంటున్నా. సంధ్యక్క వల్ల నేర్చుకోగలుగుతున్నా. నేర్పుతున్నారు బాగా. నీ బిడ్డ మొత్తానికి మరి ఇప్పుడు మీ ఇంటిలో కుట్టుకుంటున్నావా, బయట కూడా కుడుతున్నావా? ఇప్పుడే నేర్చుకుంటున్నాము. సర్టిఫికెట్లు ఈరోజు ఇస్తున్నారు. మిషన్ కావాలని వచ్చాము. అది కథ. మొత్తానికి మిషన్ పట్టపోదామనే వచ్చింది ధైర్యం మీద. అమ్మని దండం పెడితే చెప్పరా. మన దగ్గర పెద్దంబర్పేట. మీ పెద్దంబర్పేట. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? స్వాతి. మరి ఏందన్నట్టు మరి సంధ్యక్క సేవ నీకు గట్ట అనిపిస్తుంది. ఎప్పుడు షరీక్ అయినవు? మిషన్ నేర్చుకున్నావా నువ్వు? నేర్చుకున్నాం. 2 నెలలు అవుతుంది. మంచిగా నేర్పించింది సంధ్యక్క, ఫ్రీగా నేర్పించింది. మాది మేము కొట్టుకోగలుగుతున్నాం. అమ్మ
మిషన్ వచ్చిందా నీకు? మిషన్ అక్క ఇస్తే తీసుకెళ్లి మేము కొట్టుకుంటాం ఇక. అమ్మా, ఇక ఇప్పుడు సంచులు పెట్టుకొని పోదామని వచ్చిర్రు. అమ్మో సిద్ధసన్న సంవత్సరం ఏం కాదు, వీళ్ళు పేనుకోనే వచ్చిర్రు. మనదే ఏం పేరు, నీ పేరు ఏం పేరు? సౌజన్య. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. మరి బయట పోతురా? పోతురు. మరి మిషన్ కుట్టేవా? ఇప్పుడు నేర్చుకుంటున్నా? కుట్టినాం. మిషన్ నేర్చుకున్నా, కుడుతూనే ఉన్నావు. మిషన్ కోసం వచ్చినాం మేము. మిషన్ కోసం వచ్చినాం. సర్టిఫికేట్ మిషన్ కావాలి. పేనుకోనే వచ్చినారు. మాకు ఉపాధి కావాలి. మాకు ఉపాధి కావాలి. మరి మీకు పెన్షన్ గిట్ట వస్తూనే ఉంటే ఇక మరి సరిపోతలేదా మీ సంసారానికి? పెన్షన్ ఎక్కడిది మాకు? అంటే ఇప్పుడు ఒంటరి మహిళలకు వాళ్ళకి ఇస్తుందిగా. వాళ్ళకి వస్తుందిలే. మాకు ఉపాధి కావాలని మేము వచ్చినాం. సార్ వాళ్ళు. ఉపాధి కావాలి, మిషన్ కావాలి, ఉపాధి ఇస్తే నీకు మిషన్ నేర్పియాలే కానీ మిషన్ ఓడియాలా? మా భర్తలు ఇప్పిస్తలేరు. ఇప్పిస్తారు మీరు ఇంటురా? పిరి బస్సు పెట్టినాక ఒకటే ఉక్కుతున్నాడు తీర్థయాత్రలు. యాత్ర పోతలేము. మా పని వండి పెట్టుడు, పిల్లలకు చూసుకున్నాడు, పని చేసుకునే అయిపోతుంది. ఇక ఎప్పుడు పోతాం యాత్రకు? అంతేనా? కరుస్తట్టు వీళ్ళు. నీ కోడియారా బిడ్డ కొడుక? కొడుక. మరి ఎట్ట సంగతి ఏంది ఏం కదా? మా సమితి పట్నం బార పట్టింది మిషన్ ఆట అమ్మ అని. మరి మీ ఇంటికాడ అత్త ఏమంటలేదా? మా అత్తకి చెప్పే వచ్చినాం. చెప్పినావా? పెళ్ళికల పిన్నారు నేను ఏమో అనుకున్నా కానీ ఎట్లా మరి ఇప్పుడు సంధ్యాకతో నీకు ఏం సాయం అందింది? కుట్టు మిషన్ నేర్చుకున్నాం, కుడుతున్నాం. గుర్తున్నావా? మిషన్ ఉందా? ఉంది. ఉపాధి కావాలని వచ్చినాం. అయితే ఉపాధి అంటే నాకు అర్థమైంది. ఇప్పుడు ఆమె అనగా బుడపోరగల్ల బాడి స్కూల్ డ్రెస్ మీరే కుట్టాలన్నట్టు. మరి దండం దగ్గర నాయను పెద్ద పెట్టు మీరే ఊరు వీళ్ళు. చెప్పండి అన్నది ఎక్కడ? లక్ష్మారెడ్డి పాలెం, పెద్దపేట. మరి మీరేం పని మీద వచ్చి వీడికి? మేము కూడా ఉపాధి కోసమే వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది మరి సంధ్యాక కార్యక్రమం? బాగుంది, చాలా బాగుంది. అంతేనా? అందరూ నలుగురు చెప్తావా? చెప్తాం. నేర్చుకున్నావా మిషన్? నేర్చుకున్నాం. ఇప్పుడు ఏమైనా ఇక మిషన్ కోసమే తయారుగా ఉన్నావు? అలానే ఏం లేదు, ఉపాధి కోసం అంతే. అది కొన్ని పెద్దమ్మపేట లక్ష్మీరెడ్డి పాలము సంధ్య వాళ్ళ మేడం వల్లనే జాకెట్ కుట్ట నేర్చుకున్నాం. ఎంతమంది కొడుకులు పెట్టారు? 3 కొడుకులు. అది వరకు ఏం పని చేసేది మరి మిషన్ కూడా ముందుకు? కూలినాలు పోయేది. అట్లా కూలిపోతే ఎక్కువ వచ్చినాయా? ఇయ్యా కూలిపోతే ఎక్కువ వచ్చాయి కానీ ఇప్పుడు ఎంత అయిపోయింది, పని దొరుకుతలేదు. ఇప్పుడు ఏమైనా మంచి సుఖాసి మరిగినారు. ఇక మంచి కుర్చీ మీద కూర్చోనామా ఇక కాళ్ళతో ఇట్టిట్టాన్ని సుఖాసి మరిగి మంచి మిషన్ కలబట్ అయినారు. నేర్చుకోవాలని నేర్చుకున్నాం. మంచిగా అనిపిస్తుంది. ఏడా ఇంకా ఇప్పుడే నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మిషన్ ఇస్తే కుడితే ఇప్పుడు మాకు అప్పుడు వెళ్తుంది. ఇక నీకు మంచిగా అయినాక ఇంకో నలుగురు చెప్తావు. అంతేనా? మన దగ్గర రా. తొర్రూరు గ్రామం. తొర్రూరు ఎక్కడది? అది అయత్ నగర్ సైడ్. అయత్ నగర్. సంగతి ఎన్నాళ్ళు అయిన షరీకాయి? 45 days అయింది. నా గట్ట చెప్పరా 45 అంటే నాకేం ఇంగ్లీష్ రాదే. 45 రోజులు అయింది. 45 రోజులు మొత్తం నేర్చుకున్నావా అంతా? నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు దీంతో మిషన్ తో నీ సంవత్సరం వెళ్తుంది అంటావా? వెళ్తుంది. తొర్రూరే. నాకైతే రాదు, ఇప్పుడే నేర్చుకున్నా. నా బ్లౌజులు అయితే నేను కుట్టుకోగలుగుతుంది ఇప్పుడైతే. ఈ బచ్చిగాడు మీద కూర్చుండు ఆడవాళ్ళైనా కూర్చున్నా పిల్లగా ఎందుకు రా చెప్పు మరి. ఇంట్లో నుంచి పిల్లలను వేసుకొని ఏడబోతావు, సందేకతో మాడి పోతావు అంటావు అనేసి అంటున్నాడు. ఏడ హైదరాబాద్ ఏడ గాంధీ భవన్ ఎట్లా రావాలి చెప్పు. ఆయన ఏం పని చేస్తాడు? మా ఆయన సాటెక్స్ ఇంజనీర్ చేస్తాడు. మరి ఇంటికా ఆ బచ్చిగాడు పని చేయంగా ఇంకా నీతో కూడా పని చేయబెడతాడు అట్లా చేసుకుందాం. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకి ఇంకా వండుకుంటానికే పోతే 500 600 అడుగుతున్నారు. ఏ నుంచి తేవాలి? 500 అమ్మని సాది రంగా. ఒక జాకెట్ కుట్టమ్మా అంటే 2 వారాలు చేస్తున్నారు. 200 అంట. ఏ నుంచి తేవాలి పైసలు? సంధ్యాక
సంధ్యక్క మంచిగా వచ్చింది రామ్మ నేర్చుకుందాం అని అంటే 45 రోజులు మంచిగా నేర్చుకున్నా నా జాకెట్ నేనే కుట్టుకుంటున్నాను. అమ్మ నీ దండం పెట్టిరా నాయన. ఖర్చు తప్పిస్తుంది బచ్చగానికి. ఇంకేముంది ఇక రేపు ఇప్పుడు పొడగల కుడుతుంది, రేపు జనాల కుడుతుంది. ఇక ఏముంది బచ్చడి పసలు ఇక నీ దండం పెడితే ఇక అప్పుడు చెప్తే ఇంటరో వినరో. మన దగ్గర రా. ఓ అమ్మ ముఖం అతను ఇచ్చిందా? ముఖం మార్చుకున్నా, ముఖం అంతా మార్చుకుంది. మరి ఇంటికాడ ఎవరైనా ఇచ్చారా? లట చెత్త ఇంజే ఉంది, పాలమంతా ఆడుంది. అంతేనా? ఏదో వస్తే ఈడ ఏం జరుగుతుంది, ఏమైతుంది? ఈ మిషన్ కుట్టుకుంటే మరి సంవత్సరం వెళ్తుందా వెళ్ళదా? ఆడ చెడ్డ పడ్డ పనికి పోయేదాన్ని అయితే రోజు 1000 రూపాయలు కట్ట చూసేదాన్ని అయితే అని నీ పాలన నడలాడు అంటుంది. అదేనా? చూసిరా ఎందుకంటే నాకు ఏరుగా ముఖం బట్టి నేను అంజనం వేసుకుంటా. చెప్పమ్మా మీ అత్తని మంచిగా చూసుకుంటాం అయితే కానీ చూసుకుంటాం, ఎందుకు చూసుకోమా? అంతేనా? అదే అంటున్నా. అంటే ఇప్పుడు సౌతులు వచ్చి గడ్డ మీద కూర్చొని అత్తల్లో చేపడతలేరు. అత్తల ఎడముఖం పెడముఖం అంటున్నారు. జరగట్ట కాకు బిడ్డ మంచిగా చూసుకో. ఒకటి కొట్టండి మరి. అంతేనా? ఇప్పుడు పెళ్ళి అయినాక ఏముందమ్మా, పెళ్ళని తోగ పట్టుకొని తిరుగుతుండు. ఇప్పుడు నా కొడుకు ఏం చేస్తుండు? ఓ ఆమె ఎక్కడ పోతా ఈయన అక్కడే ఆయన మాట గిరిదాడుతుండు. ఆయన మొగోడు. ఇక మరి నువ్వు కూడా జర పైలం మీ ఆయన మాట పట్టుకొని ముసల్తానికి జర బుక్కి జర మంచిగా చూసుకో. చూస్తాం. అంతేనా? మరి ఇప్పుడు ఈ సంధ్యాక ఇప్పుడు ఏదో మిషన్ అని పెట్టింది, మరి నేర్చుకున్నావా పని? నేనే నేర్పించిన టైలర్, నేనే 50 మందికి నేర్పించినాం మేము. అమ్మని సాది రంగు తీరుగా అయితే నువ్వు మంది కూడా కుడతావు. కుడతా నేను. ఎంత తీసుకుంటావు జాకెట్ కు? 150, 200. చిన్న కుర్తే ఎంత, పెద్ద కుర్తే ఎంత? డిజైన్ బట్టి తీసుకుంటా. సంధ్యక్క అంటే అంత ముందు తెలీదు ఎక్కడ నేర్పిస్తారో ఎక్కడో అనుకున్నాలే గానీ మా ఏరియాకి వచ్చి ఇక ఫ్రీ మిషన్లు నేర్పిస్తారా అంటే నేర్పించుకుంటామని అంటే మా జనాలందరూ నేర్చుకుంటామని అన్నారు. మాకు నేర్చుకోవడానికి ప్లేస్ కూడా లేకుంటే ఒక చిన్న గుడి దగ్గర నేర్చుకున్నాం అందరం. గుడి దగ్గరనే 50 మందిని పెట్టుకొని నేర్పించినాం. వాళ్ళ లాస్ట్ కి నేర్చుకోవడానికి 2 కుట్టు మిషన్లు కూడా ఇప్పించిరు సంధ్యక్క. మళ్ళా ఆ జీతం కూడా సంధ్యక్క చేతికుంటేనే ఇచ్చిరు నాకు. ఆమెనే ఇస్తా అన్నది సంధ్యక్కనే, ఎవరు ఇవ్వలేదు. ఖర్చుల మందం ఇస్తా అన్నారు. లారీ తోలుతాడు. ఏదో ఇక చేసుకుంటున్నా కదా మనం బతికేది. ఏ పని అయినా చేసుకొని బతకాలి భూమి మీద. మనకి సమితి గడి చూస్తుంది ఏంది నాకేం అర్థమైతలేదు. చెప్పమ్మా ఏం పేరు? సుమలత. సుమలత. ఏ ఊరు మనది? లక్ష్మారెడ్డిపాలెం. లక్ష్మారెడ్డిపాలెమేనా? ఎట్ట ఉంది మరి నీ బతికెట్టుంది? ఇట్లా సంధ్యక్క వల్ల నేర్చుకున్నాం మిషన్ మంచిగా. మా బ్లౌజులు మేము కుట్టుకుంటున్నాం. 45 days కుట్టాము. కుట్టుకొని మా సంధ్యక్క వల్ల మేము మంచిగా డెవలప్ అయ్యాం. అమ్మో సంధ్యమ్మ పేరు మోతం అవుతుంది నాయన. దండం పెట్టి ఇక నడికాల పోతా. ఈ నడికాల మరి ఏమంటారు ఏం కథ చూద్దాం. అమ్మో ఏమున్నావు? తొర్రూరు సమితి. అక్కడ మంచిగా చూసుకుంటున్నావా? బాధలు పెడుతున్నావా? మంచిగా చూసుకుంటాం మా అత్త మన అమ్మా మంచిదే బుద్ధిగానే. నేనేమో అనుకున్నా. మరి ఇప్పుడు ఎట్ట సంగతి? మరి ఇక్కడికి వచ్చినావు ఏంది? మీటింగ్ ఏంది? కథ ఏంది? మరి నువ్వేమన్నా మిషన్ పక్కపోతున్నావా? అంటే మిషన్ నేర్చుకున్నాం, కొంచెం వచ్చింది. మేము వరకు అయితే కుట్టుకుంటున్నాం. 15 రోజుల నుంచి వస్తున్నాం నేర్చుకోవడానికి. కుట్టుకుంటున్నాం మా వరకు మేమైతే. తీసుకుంటున్నావు జాకెట్ కు? ఇంకా తీసుకుంటలేను, మా ఇంట్లో వరకే. ఇంటి వరకు అయితే మాకు కూడా ఎక్కుటే. అపూర్వ. ఇప్పుడు ఈ సంధ్యమ్మ మరి మిషన్ కథ మంచిగా అనిపిస్తుందా నీకు? మంచిగా అనిపిస్తుంది. ఏ మంచిగా అనిపిస్తుంది నీకు? సాఫ్ట్వేర్ కోర్సు చేసుకుంటా లేకున్నావు, నెలకు 50,000 సంపాదించేదాన్ని నీకు మంచి ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు మిషన్ కుడితే కూడా వస్తాయి కదా, మేమైతే కుట్టుకుంటున్నాం కదా. చేసే అన్ని ప్రోగ్రామ్స్ ఉపాధి అవన్నీ గురించి మంచిగా నచ్చింది. ఆమె చేసే అన్ని ప్రోగ్రామ్స్ అన్ని మంచిగా ఉంటాయి. అన్ని ప్రోగ్రామ్స్ అంటే మిషన్ కాక ఇంకా వేరే పని చేస్తుందా?
బ్యూటీషియన్ అలాంటివన్నీ చేయిస్తే నేర్పిస్తా ఉంటది మాకు. నేర్చుకున్నావా మిషన్? నేర్చుకున్నాం. మంచి సంపాదిస్తున్నావా మరి? ఇప్పుడే నేను నేర్చుకున్నాను కదా, మిషన్ రాగానే సంపాదించుకుంటూ ఇంట్లో కూర్చుంటాం. మరి రేపు సంపాదన ఎక్కువైనాక ఇంట్లో లెక్క పెడతావా తీసేస్తావా? వాళ్ళతో పాటు మాది, వాళ్ళు ఏంటి మేము ఉంటామా, వాళ్ళు ఉండాలి ఫస్ట్, తర్వాత మాది. ఇక మరి వీడియోలో ఇప్పటిదాకా ఎవరెవరు ఏం మాట్లాడిర్రు, మరి బొజ్జ సద్యాక ఏమన్నది, ఇక మరి బొజ్జ సద్యాక కుట్టు మిషన్ల సంసారం ఏ రకంగా ముంగడి పోతుంది, ఏంది ఏం కథ అనేది విన్నారు. ఇక మరి రేపు కూడా మహిళలు ఇంకా మునుముందుకు మరి జీవనోపాధి కాడ వాళ్ళకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఇబ్బందులు రాకుండా మునుముందు మహిళల జీవితం సాగుగా ముంగడి పోవాలని నేను కూడా కోరుకుంటా ఉంది. మరి ఇంట్లో సర్కారు కూడా మరి రేపో మాపో ఏదో వనపర్తి కాడ 40,000 కుట్టు మిషన్లు ఇవ్వబోతున్నాం అనేది కూడా మరి ఈ గాలి బయటకు వచ్చింది కాబట్టి ఇక సర్కారు తెలంగాణ వ్యాప్తంగా ఇటువంటి కుట్టు మిషన్ల కథ మరి వాళ్లకు షెడ్డో పాటో జీవనోపాధి కల్పించి ఇక రేపు సర్కారు బల్లల్లా ఏదైతే బుడపోరగాళ్లకు అవి ఉన్నాయి కదా డ్రెస్సులు కూర్చే పని గీలకు ఉపచెప్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకగలుగుతారని, వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుందని మరి నేను కోరుకుంటుంది. మొత్తానికి మరి ఇలా గాంధీ భవన్ లో నడిచిన కథ గిది. కెమెరామెన్ శ్రీకాంత్, మీ నర్సయ్య తాత, గాంధీ భవన్, ప్రకాశం హాల్.